8 ST, 59 BC, టోటల్ 100 అయినాయి. అంటే 11 సీట్స్ ఇంక్రీజ్ చేశారు ఉంది. అలాగే ఉమెన్లో కూడా ఉమెన్ అప్పుడు 19 ఇస్తే ఇప్పుడు 24 ఇచ్చాం. మైనారిటీస్లో అప్పుడు 5 ఇస్తే ఇప్పుడు 7 ఇచ్చాం. నైన్టీన్ కంటే ఈసారి ఉమెన్ రిప్రజెంటేషన్ పెరిగింది, బీసీస్ రిప్రజెంటేషన్ బాగా పెరిగింది. ఇది ఒక రాజకీయ పార్టీకి బలహీన వర్గాలకు అధికారం ఇవ్వడం అనేటువంటి ఒక ప్రక్రియలో ఇంతకంటే రుజువు ఇంకొకటి ఏమి లేదని నేను మనవి చేస్తున్నాను. ఏదో కారణం పెట్టి తప్పించి రాజ్యాధికారానికి రానివ్వకుండా చేసే ఇతర రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదని ఈ దేశంలోని పౌరులు, ఈ రాష్ట్రంలోని పౌరులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈసారి పార్టీ కేడర్లో ఉన్నటువంటి వారికి 14 మందికి ఈసారి పార్టీ కేడర్లో ఉండాలంటే జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ అలాంటి పని చేసినటువంటి వారు, పార్టీ యాక్టివిటీలో పనిచేస్తున్నటువంటి వారిని 14 మందిని ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది. అలాగనే ఎంపీ ఎమ్మెల్యేలో 153 క్యాండిడేట్స్ అందులో 131 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గ్రాడ్యుయేట్స్, అందులో 58 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 6 డాక్టరేట్స్ ఉన్నారు. ఇందులో 17 డాక్టర్స్, 15 లాయర్స్, 34 ఇంజనీర్స్, 5 టీచర్స్, 2 సివిల్ సర్వెంట్స్, 1 డిఫెన్స్ పర్సనల్, 1 జర్నలిస్ట్. ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలే కాకుండా అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులతో కూడినటువంటి టీం ఈసారి ఎన్నికల బరిలో ఉంది ఈ పార్టీ నుంచి. అలాగనే ఇది 77% ఎయిదర్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్. ఇది ఎడ్యుకేటెడ్ తీసుకుంటే ఇందులో 77% ఈ లెవెల్ ఎడ్యుకేషన్తో ఇందులో ఉన్నారు. అట్లాగనే అవుట్ ఆఫ్ 175 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సెలెక్టెడ్, 75% of them, 131 candidates are graduates, and above there are 47 postgraduates and 4 doctorates. ఇది ఇట్లా ఉంది. అవుట్ ఆఫ్ 25 MP candidates selected, 88% of them, అంటే 22 candidates are graduates, and above there are 11 postgraduates and 2 doctorates. ఇది పార్లమెంట్ క్యాండిడేట్లో ఈ విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మా అధ్యక్షులు ఎంపిక చేసినటువంటి వారిలో ఉన్నారు. ఈనాడు నా సహచరులు పార్లమెంట్ సభ్యులు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు వారు నందిగామ సురేష్ గారు పార్లమెంట్ సభ్యుల జాబితాని ఇప్పుడు విడుదల చేస్తారు. వారి తర్వాత మళ్ళీ శాసనసభ్యులు ఏ నియోజకవర్గానికి ఎవరు, వారి ఏ కేటగిరీ కింద ఉన్నారన్నటువంటి విషయాల్ని తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి మనవి చేస్తాను. నమస్కారం. శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ తిలక్, కళింగ బీసీ. విజయనగరం బెల్లాన చంద్రశేఖర్, తూర్పు కాపు బీసీ. విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, తూర్పు కాపు బీసీ. అనకాపల్లి బీసీ. అరకు చెట్టి తనూజారాణి, వాల్మీకి ఎస్టీ. కాకినాడ చలమశెట్టి సునీల్, కాపు ఓసీ. అమలాపురం రాపాక వరప్రసాద్, ఎస్సీ. రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు, శెట్టిబలిజ బీసీ. నరసాపురం గూడూరు ఉమాబాల, శెట్టిబలిజ బీసీ. ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ బీసీ. మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు, డాక్టర్, కాపు ఓసీ. విజయవాడ కేశినేని శ్రీనివాస్,
అలియాస్ నాని, కమ్మ, ఓసి. గుంటూరు కిలారి వెంకట రోసయ్య, కాపు, ఓసి. నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, యాదవ, బీసీ. బాపట్ల నందిగం సురేష్ బాబు, ఎస్సీ. ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రెడ్డి, ఓసి. నెల్లూరు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు, రెడ్డి, ఓసి. తిరుపతి మద్దెల గురుమూర్తి, ఎస్సీ. చిత్తూరు ఎన్ రెడ్డప్ప, ఎస్సీ. రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, రెడ్డి, ఓసి. కడప వైఎస్ అవినాష్ రెడ్డి, రెడ్డి, ఓసి. కర్నూలు బివై రామయ్య, బోయ, బీసీ. నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి, రెడ్డి, ఓసి. హిందూపూర్ జొలదరస్సి శాంత, బోయ, బీసీ. అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ, కురుబ, బీసీ. ఫైనల్ లిస్ట్. అందరికీ నమస్కారం అండి. గత సంవత్సరం 2019లో నేను కలిసి సీట్లు అనౌన్స్ చేశాము. మళ్ళీ 2024 కూడా మా ఇద్దరిని పిలిచి అవకాశం కల్పించిన జగన్